అద్దురా అంటే 'రావు బహదూర్' సినిమాకి టికెట్స్ బుక్ చేసిల్లు మా ఫ్రెండ్స్. సినిమా ఎలా ఉందో సినిమా చూసాక చెప్దాం. 'గోదావరిఖని ఊర్వశి థియేటర్'. ఇదే మన ఊర్వశి థియేటర్ లోపట అయిపోతుంది. శారీరక ఎదుగుదల అనుకుంటాం, మానసికంగా ఎదగొడవాలని తెలుసుకోవాలంటాం. ఇప్పుడే ఇంటర్వెల్ బ్లాక్ అయింది. 'రావు బహదూర్' సినిమా అయితే మైండ్ బెండింగ్. కంప్లీట్ మైండ్ పెట్టి అర్థం చేసుకోవాలి మూవీ అయితే. మనమైతే ఆడియన్స్‌ని ఒకసారి మూవీ రివ్యూ అడుగుదాం. మూవీ ఎలా ఉంది చెప్పు? ఏమో బ్రో, సగం సేపు సినిమా చూసుకుంటా ఉన్నానో ఫోన్ చూసుకుంటున్నానో అర్థం కాలే నాకైతే. మూవీ ఎలా ఉంది ఓకే చెప్పు? అన్న, స్క్రిప్ట్ ఓకే. కంప్లీట్ మైండ్ బెండింగా? ఇలాంటి యాక్టింగ్ చూడలే, ఈ స్క్రిప్ట్ చూడలే. బ్రెయిన్ కంపల్సరీ యూజ్ చేయాలా మూవీ చూడడానికి? చేయాలి, కన్ఫర్మ్ యూజ్ చేయాలి. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందన్న? సినిమా కాన్సెప్ట్ అర్థమైతే ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలి. అసలు సినిమా కాన్సెప్ట్ అర్థమైతలేదు, దేని గురించి తీసిన అర్థమైతలేదు. ఇప్పుడు ఒకటి ఏంటిది, చాట్ జీపీటీ అనేది ఒకటి ఉంటుంది, గుర్తుందా? ఓకే ఓకే అన్న, చాట్ జీపీటీ అలా అడుగుతూ ఏమన్నాను, సామాజిక మాధ్యమం గల సినిమా అని చెప్పారు. సామాజిక లేదు, మాధ్యమం లేదు. అర్థం కావాలంటే చాట్ జీపీటీని క్వశ్చన్ చేయమని అడుగుతున్నాడు. సెకండ్ హాఫ్ చూసినాక నెక్స్ట్. నువ్వు చెప్పింది రైటే, వాళ్ళు ఎవ్వరు నాకు ఏమీ కాదు. నువ్వు తెలుసుకోవాలనుకున్న నిజం ఇదే కదా. స్టోరీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో ఒక పిచ్చోన్ లెక్క చేస్తాడు, ఒక అనుమానం. అది సెకండ్ హాఫ్ లో రివీల్ అవుతుంది. ఎలా అంటే హీరోకి ఒక చిన్న కొడుకు ఉంటాడు, ఆ చిన్న కొడుకు అతని కొడుకు కాదని. కానీ లాస్ట్కి ఏమవుతుంది అంటే డిఎన్ఏ టెస్ట్ తోని అతని కొడుకు అని తెలుస్తుంది. కాకపోతే భార్య ఏమంటదంటే అతని కొడుకు కాదని చెప్తుంది. మూవీ మాత్రం పోకిరి లెవెల్ ట్విస్ట్.